I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. కెమికల్ పీల్స్ గురించి మీకు ఏమైనా అపోహలు ఉన్నాయా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడుతున్నారా? సో దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో కెమికల్ పీల్ అంటే ఒక కెమికల్ అప్లై చేసిన తర్వాత స్కిన్ పొరలుగా ఊడిపోతుంది. దీన్నే కీమో ఎక్స్ఫోలియేషన్ అంటాం. సో అలా పొరలుగా ఊడిపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ పీల్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి అంటే, ఒకటి స్కిన్ టెక్స్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, యాక్నీ కంట్రోల్ అవుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మన ఫైన్ రింకిల్స్ ఉంటే అవన్నీ కూడా సెట్ అయ్యి యాంటీ ఏజింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొచ్చు అంటే, కొన్ని కెమికల్ పీల్ తర్వాత స్కిన్ కొంచెం రెడ్నెస్ లేదా ఇరిటేషన్ ఉంటుంది ఒక 2-3 days. తర్వాత స్కిన్ ఫ్లేకింగ్ అండ్ డ్రైనెస్ ఉంటుంది. ఫ్లేకింగ్ డ్రైనెస్ కూడా పీల్ యొక్క డెప్త్ని బట్టి ఉంటాయి. ఒక్కొక్కసారి 2 days తర్వాత స్టార్ట్ అవుతుంది, కొన్ని పీల్స్లో 3 days తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఈ పీలింగ్ అనేది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. సో సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది తప్పకుండా వాడాలి. కొంతమందిలో ట్రాన్సియంట్గా పిగ్మెంటేషన్ చేంజెస్ రావచ్చు. డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ ట్రాన్సియంట్ అంటే టెంపరీగా పిగ్మెంటేషన్ చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ కూడా చాలా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్, వీటిని చాలా ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు కెమికల్ పీల్ చేయించుకుంటున్నారు అంటే అండర్ డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. మీరు ప్రాపర్గా మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ అన్నీ అడిగి తెలుసుకొని అండర్ డెర్మటాలజిస్ట్ సూపర్విజన్ ఓన్లీ పీల్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పీల్స్ గురించి మీకైనా క్వరీస్ ఉంటే యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.